నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం పులివెందుల్లో కూడా పాఠశాలలు ఆ తర్వాత కళాశాలలు బంద్ అనే అంశంపై విశ్లేషణ. మొత్తం భారతదేశం అంతా ఈరోజు పాఠశాలలు ఆ తర్వాత కళాశాలలు బంద్ కార్యక్రమాన్ని ముఖ్యంగా విద్యార్థి సంఘాలు నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత కడప జిల్లా ముఖ్యంగా పులివెందుల్లో కూడా ఈరోజు పాఠశాలలు కళాశాలల బంద్ను ఏఐఎస్ఎఫ్ ఏఐఎస్పి ఆ విద్యార్థి సంఘ నాయకులు అందరూ కలిసి పులివెందుల పట్టణంలోని ముఖ్యంగా పాఠశాలలను ఆ తర్వాత కళాశాలలను బంద్ చేశారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు విద్యార్థి సంఘాలు. ఈ సందర్భంగా ఏఐఎస్పి అయినటువంటి దినేష్ కుమార్ కడప జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ భారతదేశంలోని నీట్ ప్రశ్న పేపర్ లీక్ కావడం, ఇది లక్షలాది మంది విద్యార్థులకు నిరాశ కలిగించడం జరిగింది అని, ఆ పేపర్ లీక్ చేసిన కేంద్ర మంత్రిని వెంటనే విధుల నుంచి తొలగించాలి అని, ఆ తర్వాత సరైన శిక్షను విధించాలి అని, విద్యార్థులకు న్యాయం చేయాలి అని మొత్తం భారతదేశమంతా ఇచ్చే పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమాన్ని పులివెందుల్లో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి ఉంటారు. ఆ పేపర్ లీక్ చేసి మన విద్యార్థులకు చాలా ద్రోహం చేస్తూ ఉన్నట్లు స్పష్టంగా అర్థమయ్యింది. అందులో భాగంగానే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నిరసనలు, ర్యాలీలు, ఆ తర్వాత నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ విధమైన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. వారికి మద్దతుగా పులివెందుల్లోని మేము కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు సంసిద్ధం అయ్యాము అని దినేష్ కుమార్ కడప జిల్లా ఏఐఎస్పి అధ్యక్షులు మాట్లాడారు. ఈ విధమైన కార్యక్రమం పులివెందుల్లో కూడా పాఠశాలలు కళాశాలల బంద్ నిర్వహించడం జరిగింది అన్నదే నా సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య.